రాష్ట్రంలో ఎస్టీ వర్గీకరణ చేసి ఇప్పటికే అన్ని విధాలా వెనుకబడిన యానాదులకు న్యాయం చేయాలని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు నెల్లూరులోని గిరిజన భవన్లో యానాదుల సంక్షేమ సంఘం మరియు యానాది గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల నాయకులు హాజరై యానాదుల సమస్యలపై చర్చించి క్రింది తీర్మానాలను ఏకగ్రీవంగా చేయడమైంది. ఎస్టీ వర్గీకరణ కోసం ఏప్రిల్ 14వ తేదీ నెల్లూరులో ఎస్టీ వర్గీకరణ బేరీ నిర్వహిస్తామన్నారు. సామాజిక న్యాయం దిశగా ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వం ఎస్టీ వర్గీకరణ చేసి న్యాయం చేయాలన్నారు. సంవత్సరాలు గడిచినా కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంది. దాంట్లో భాగంగా మాకు కూడా హక్కులు ఉన్నాయి, మాకు కావాలి, మాకు రిజర్వేషన్లు కావాలి, మాకు వర్గీకరణ కావాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క సంక్షేమ సంఘం యానాది గిరిజన ఉద్యోగ సంఘం తీసుకున్నటువంటి పోరాటానికి మా ఉద్యోగుల సంఘం కూడా పూర్తి సంఘీభావం ప్రకటిస్తూ వారి వెంటే మేము కూడా నడుస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి 1,50,000 ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయినారు, మంత్రులు అయినారు. కానీ మైదాన ప్రాంతంలో 10 లక్షల మంది యానాదుల్లో ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యం మాకు లేదు. అలాగే వర్గీకరణ జరిపి కేవలం యానాదులకే వర్గీకరణ అవసరం, మిగతా కులాలని బాగా అభివృద్ధి చెందాయి. యానాదులకు వర్గీకరణ అవసరం, ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మీరు ఏకసభ కమిషన్ కేవలం ఎస్సీలకే వేశారు, ఎస్టీలకు ఎందుకే లేదు మేము అడగలేదునా. కాబట్టి మేము కూడా రోడ్ల మీదకి వస్తాం, మాకు వర్గీకరణ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా యానాదులకు సంబంధించి ఎస్టీ వర్గీకరణ, ఎస్సీల వలె ఎస్టీ వర్గీకరణ కూడా చేసి యానాదులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి లోకేష్ గారు ఏదైతే ఎన్నికల సందర్భంగా యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు, ఆ మేరకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన తెగల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి యానాది తెగకు ఇప్పటి వరకు కూడా రాజకీయ ప్రాతినిధ్యం లేదు. అందుకని యానాదులకు చట్టసభల్లో అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 3 అంశాల ప్రధానంగా ఏప్రిల్ 14వ తేదీన నెల్లూరులో ఎస్టీ వర్గీకరణ బేరీ నిర్వహించనున్నాం. ఆ రోజే ఏదైతే యానాది వర్గీకరణ యానాది రిజర్వేషన్ పోరాట సమితిని ప్రకటించనున్నాం. ఆ రోజు ఏదైతే యానాది రిజర్వేషన్ పోరాట సమితి అజెండా ప్రకటించి యానాది ఎస్టీ ఉద్యమ కార్యాచరణను ఏప్రిల్ 14వ తేదీన నెల్లూరులో ప్రకటించబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేమందరం కూడా ఇక నుంచి మా యొక్క పేర్లు కూడా ఏదైతే నా పేరు కేసీ పెంచలయ్య యానాది, మా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పేరుతో పాటు కులం కూడా తెలుసుకునే విధంగా మేము